అమరావతిలో రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పీజీఆర్ఎస్ సహా 22A ఫ్రీ హోల్డ్లో ఉంచిన అసైన్డ్ భూములు, అలాగే రీసర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల వంటి కీలక అంశాలను పరిశీలించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, అలాగే సీసీఎల్ఏ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత ఏడాది జూన్ 15 నుంచి ఏడాది డిసెంబర్ 1 వరకు నమోదైన 5,28,217 గ్రీవెన్స్లలో 4,55,189ను పరిష్కరించామన్నారు. ఇక మరిన్ని 73,000 ఫిర్యాదులు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు. కాగా పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్ నుండి ఆటోమేటెడ్ విధానాలు వేగవంతం కాగా జూన్ 2024 నుంచి 22A జాబితా నుండి తొలగించాలంటూ 6,846 దరఖాస్తులు వచ్చాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఈ రోజు అమరావతిలో రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన సమస్యలను రివ్యూ చేశారు. అంతేకాకుండా ఈ 22A సహా ఫ్రీ హోల్డ్ లో ఉంచిన అసైన్డ్ భూములు, దానికి సంబంధించి రీసర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు వంటి అంశాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్, సిసిఎల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు నమోదైన 5,28,217 ఏదైతే పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ లో వచ్చినాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడం జరిగిందన్నట్టు చెప్పారు. మరో 4,55,108 సమస్యలను కూడా పరిష్కరించామని చెప్పేసి కూడా చెప్పడం ఈ మంత్రి వివరించడం జరిగింది. వీటన్నింటినీ కూడా పాలనాపరమైన సంస్కరణలో భాగంగా వీటన్నింటినీ పరిష్కరించామని చెప్పడం జరిగింది. ఈ ఏడాది జూన్ నుండి కూడా ఆటోమేషన్ విధానాన్ని వేగవంతం చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది. జూన్ 2022 నుంచి జూన్ 2024 నుంచి 22A జాబితాను లోంచి తొలగించాలంటూ 6,846 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. టోటల్ గా ఈ రెవెన్యూకి సంబంధించి ఏవైతే ఉన్నాయో రెవెన్యూ సమస్యలన్నింటినీ త్వరితగతి పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సూచించడం జరిగింది. ఈ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ గత పాలకులు చేసిన పాపాలన్నీ కలుపుకుంటాకు మాకు ఏడాది పెట్టిందని చెప్పేసి వ్యాఖ్యానించారు. అన్ని గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి రీసర్వే పూర్తి చేస్తున్నామని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆన్లైన్ లో ఫిర్యాదులు తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కూడా మంత్రి సత్యప్రసాద్ చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో రెవెన్యూ వ్యవస్థ మరింత ప్రక్షాళన జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరిగింది. ఆటోమేషన్ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పేసి మంత్రి వెల్లడించారు. రెవెన్యూలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కారం చేసే దృష్టి సారిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇకపైన ప్రతిదీ కూడా ఆటోమైజేషన్ చేస్తాం, ప్రతిదీ పారదర్శకంగా ఉంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సూచనాప్రాయంగా ఇక్కడి నుంచి ప్రతిదీ కూడా ఆన్లైన్ లో ఏదైతే జనవరి నెల నుంచి కూడా ప్రతిదీ ఆన్లైన్ లోనే, ప్రతి సర్టిఫికేట్లు ఆన్లైన్ లోనే ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రెవెన్యూలో మనకి ఈ ఫ్రీ హోల్డ్ సమస్య ఒకటి, 22A సమస్య ఒకటి తీవ్రంగా ఉండడంతో వాటన్నింటినీ కూడా ఆన్లైన్ ద్వారా పరిష్కరించి పారదర్శకంగా చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. విజయ. రైట్, థ్యాంక్ యూ సుబ్బు.